నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులదో ఆ దూతలదో కానే కాదది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. నిర్దోషమైనది. యాకోబు తలగడగా చేసుకున్న రాతిని బాచి దాన్ని కొన మీద నూనె పోసినట్టుగా, ఇదిగో నా ప్రభా, దీని కొన మీద నూనె పోసి ఈ స్థలమును నీ మందిరం కొరకు, నీ పరిచర్య కొరకు పనిని ప్రారంభిస్తూ ఈ ప్రాంగణమంతా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు నామంలో ఈ మందిరము కొరకు, పరిచర్య కొరకు మీ కొరకే ప్రతిష్ఠ చేసి పనిని ప్రారంభిస్తున్నాము యేసు నామంలో తండ్రి. కలదా ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాల సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ నివాసములు ఎంతో రమ్యములు, రమ్యమైనటువంటి మందిరం, ఆయన సన్నిధి. చాలా సంవత్సరాలుగా నా ఆత్మీయ బిడ్డలు అడుగుతా ఉన్నారు, చిరాలు ఎప్పుడని. ఇప్పుడు చిరాలు వచ్చింది, చిరాల్లోకి వచ్చింది దేవుని పని. మీకు సిద్ధపడండి. మీరు ఏం చేయగలరో, మీకు ఏం కృప ఇచ్చాడో దేవుడు, మీ శక్తి, మీ ప్రార్థన, మీ తోడ్పాటు, మీరు ఎలా చేయగలరో అలా దేవుని పని కొరకు మీ వంతుగా మీరు సిద్ధపడండి. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయనుగాక. ఆమేన్.